నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక అదృశ్యం రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలిక వాసంతి కుటుంబాన్ని పౌర హక్కుల సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ విషయంలో నిందితులను కాపాడేందుకు రాజకీయ నాయకుల హస్తముందని పౌర హక్కుల సంఘం నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక అదృశ్యం కేసు ఛేదించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. దోషులు లాకప్ డెత్ కు కారకులైన పోలీస్ అధికారులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పరలోకల సంఘం వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి అల్లా బకాష్, కార్యవర్గ సభ్యులు కరీం బాషా, ఉదయ్, సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా జరగనేది మీరు గ్రామంలో చాలామంది ప్రజల నుంచి వచ్చిన సమాచారం, వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే మీకు బాగా తెలుసు, ఈ ప్రాంతంలో ఈ ముచ్చుమర్రి ప్రాంతంలో చాలా ఒక 30-40-50 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఫ్యాక్షన్ ప్రాంతంలో ఎవరిని చంపిన తర్వాత తీసుకొని ఆ కృష్ణానది నడిబొద్దున వేసి మాయం చేయడం ఒక సాంప్రదాయంగా ఫ్యాక్షన్ సాంప్రదాయంగా ఎప్పటి నుంచి 4 సంవత్సరాలు జరుగుతున్నది. అదే సంస్కృతి ఇప్పుడు చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటంటే, సంఘటన జరిగిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు చెప్పిన తర్వాత తల్లిదండ్రులు రాజకీయ నాయకులను ఆశ్రయించారు. వాళ్ళ పేర్లు చెప్పడం లేదు కానీ ఏ రాజకీయ నాయకులు ఆశ్రయించారని చెప్పి ఆ రాజకీయ నాయకులే మీకు ఆ శవం దొరికితే ఎప్పటికైనా కేసు అనేది మీకు ఎప్పటికైనా మీ మీద వస్తుంది, శవం లేకుండా చేయండి, మీరు కేసు నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పి ఆ సలహాలో భాగంగానే జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ వికృత సంస్కృతి ఇప్పటిది కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి వచ్చింది. వాస్తవంగా మైనర్ పిల్లలకు ఇంతటి ఈ క్రిమినల్ అంటే నేర ప్రవృత్తి రావడానికి కారణం కూడా ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానం కూడా ఒక ప్రధాన కారణం. దీంట్లో స్పష్టంగా చెప్పాలి, జగన్ ఏదో విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తానని చెప్పాడు. కానీ 6వ తరగతి పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు మీ చేతుల్లో పెద్ద ఉండే ట్యాబ్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి, సిమ్ కార్డు ఉంటుంది. ఆ ట్యాబ్లో కేవలం విద్యా విషయాలు మాత్రమే రావు, పోర్న్ వీడియోలు వస్తాయి, తర్వాత అన్ని బ్లూ ఫిలింలు వస్తాయి, అన్నీ వస్తాయి. అది ఎట్లా చేస్తున్నారంటే ఇళ్ళకి ఇస్తున్నారు, అది తల్లిదండ్రులు చూస్తున్నారు, దాని ద్వారా పిల్లలు చూస్తున్నారు. వాస్తవంగా సోషల్ మీడియా ఒకటి ఉపయోగించడం, ఒకటి కొనియడం, 10,000-15,000 ఇచ్చిన పిల్లలు కొనియడం. ప్రభుత్వమే మనకి దాదాపు 30,000 రూపాయల ఒక ట్యాబ్ ఇచ్చి దానికి ఏం చెప్తున్నారు, పాఠాలు మాత్రమే వచ్చేటట్టు ఆ ట్యాబ్లో లేదు. మీరు ఆ ట్యాబ్ మీరు ఓపెన్ చేస్తే పాఠాలతో పాటు అన్ని రకాల పాఠాలు వస్తాయి. నేరం ఎట్లా చేయాలా, తర్వాత వచ్చేసి నేరం చేసిన తర్వాత ఎలా చేయాలి. అంటే ఫారెన్లో మీరు అమెరికా లాంటి దేశాలలో 13 సంవత్సరాల పిల్లలు కాల్చినప్పటికీ నేర ప్రవృత్తి మరియు అంతకంటే నేర ప్రవృత్తిలోకి కొత్త విద్యా విధానం తీసుకొచ్చి కొత్త నేర ప్రవృత్తిని తీసుకొస్తున్నాడు. ఇది దుర్మార్గం. ఇలాగే కొనసాగితే ఇంకా పిల్లలలో ఇంకా నేర ప్రవృత్తి ఇంకా పెరుగుతుంది. నేను ఈయన తర్వాత టీచర్లము పిల్లలు పాఠాలు చెప్తున్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఆన్ చేసుకుని వాడు ఇక్కడ చూసినట్టున్నాడు, ఇక్కడ మొత్తం చూస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థ కూడా ఒక కారణం. మీరు గతంలో చూస్తుంటే పిల్లలు తప్పులు చేస్తే వాస్తవంగా నేరం అనేది తల్లిదండ్రులది. వాళ్ళను మంచిగా మార్పేయచ్చు. ఇక్కడ కూడా తల్లిదండ్రులు వాళ్ళ నేరం చేస్తే ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి నేరం చేశారు. ఇంకొకటి బాధాకరం విషయం ఏంటంటే, ఈ నేరం వచ్చిన తర్వాత ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి, రాజకీయ నాయకుల నుంచి రకరకాల అంటే ప్రత్యేకించి పత్రికా రంగం నుంచి అభినందన విషయం, ఈ పోలీసుల వైఫల్యం ఉందని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడికప్పుడు దాడి చూస్తుంది. నేరం చేసిన వాడిని చంపడం అనేది అది నేర ప్రవృత్తిలో భాగం కాదు. అది ఏ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు సరే. కాబట్టి ప్రజలు ఆవేశం ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు, కానీ
లాకప్ డెత్తోనే ఆగుతారా, ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు నిందితులు ఇలా చేస్తారో తెలియదు. గతంలో చేసిన తీసుకుపోయిన ఇది ఏంటంటే పోలీసులు చేసిన నేరం అంతా పక్కకు పోయింది. పోలీసులు ఏదైతే నేరంలో ఫెయిల్ అయినదంతా పక్కకు పోయి ఒక మనిషిని చేసినారమ్మో వాడికి రావడం మొదలుపెట్టింది. ఇలాంటి దుర్మార్గం పోలీసులు నేరాన్ని పోలీసులు నేరస్తులుగా మారిపోయారు. కాబట్టి ఆ రెండింటి మీద కూడా సమగ్ర విచారణ జరిపించాలి. ఆ లాకప్ పాత్రలైన పోలీసులు కూడా శిక్షించాలి. వారి మీద కూడా ట్రైనర్ సిస్టమ్. అలాగే ఇంకోటి ఏంటంటే విద్యా వ్యవస్థలో ఈ మీడియా అంటే ఏదైతే ఈ విద్యా వ్యవస్థ పేరుతో ఈ టెక్నాలజీ పేరుతో ఏదైతే ట్యాబ్లు గిబ్లు దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము పౌర హక్కుల సంఘం మొదటి నుంచి చేస్తున్నాం. ఇది ఎడ్యుకేషన్ పాలసీ కాదు, ఇది ఎడ్యుకేషన్ పాలసీ కాదు, ఇది క్రిమినల్ పాలసీ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ ట్యాబులు సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. తర్వాత ఈ నేరంలో అయిన వారిని కూడా సమగ్రమైన పూర్తి సాక్ష్యాధారాలతో, వాస్తవానికి శవం దొరకలేదు కానీ సమగ్రమైన సాక్ష్యాధారాలతో ఫోరెన్సిక్ వీళ్ళను నిందితులు అందరికీ శిక్ష పడేటట్టు చేయాలని చెప్పి బాధితులు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే లాకప్ డెత్తులు చనిపోయే కారణమైన పోలీసుల మీద కూడా కేసులు వేసి ఆ బాధితుల కుటుంబాన్ని